దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, బైబిల్లో నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, నీ తల్లిదండ్రులను సన్మానించుము, మీరు దీర్ఘాయుష్మంతులవుతారు అని దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇవాళ ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేసి, వారు చెప్పిన మాట వినకుండా, వారి వృద్ధాప్యంలో వారిని పట్టించుకోకుండా, కనీసం వారికి అన్నం పెట్టకుండా, ఎలాంటి వస్త్రం ఇవ్వకుండా ఎంతో దారుణంగా హింసించి అనాథ శరణాలయంలో వేసేవారు, రోడ్డు మీద వదిలేసేవారిని ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాము. కానీ వారు సంపాదించినటువంటి ఆస్తుల కోసం మాత్రం కొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులు హింసిస్తున్నారు, గాయపరుస్తున్నారు. మరి ఆ విధంగా ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు, కానీ వారు బ్రతికున్నప్పుడు మాత్రం వారికి ఒక ముద్ద అన్నం పెట్టలేని వారికి ఆస్తుల్లో వాటాలు తీసుకునే అర్హత, హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? గమనించండి. ఆ విధంగా చేసి ఎంతోమంది అకాల మరణాలు అనుభవిస్తున్నారు. అన్యాయంగా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు దేవుని శాపానికి వారు గురవుతున్నారు. కాబట్టి అలాంటి విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ తల్లిదండ్రులను ప్రేమించి వారి దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.